నా పేరు స్వరూప. నేను కమాన్ నగర్ నుండి వచ్చాను. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, తలనొప్పులు ఉండే, బాగా కాళ్ళ నొప్పులు ఉండే, తిమ్మిర్లు ఉండే, తగ్గినాయి ఇక్కడికి వచ్చినాక. మా పక్క వాళ్ళు చెప్పారు. చెప్పండి అమ్మ, ఏం ఇబ్బంది ఉంది? ఒళ్ళు నొప్పులు ఉంటాయి మేడం, నరాలలో తిమ్మిర్లు వస్తుంటాయి, వాపులు వస్తుంది. ఓకే, ఎన్ని రోజులు ఉండమ్మా? 1 year అయితే సంవత్సరం. బీపీ షుగర్ ఏమైనా ఉందా? బీపీ షుగర్, థైరాయిడ్ ఏమైనా ఉందా? ఇంకా తిమ్మిర్లు బాగా ఉంటాయి మేడం, నైట్ నిద్ర వస్తుంది, ఆకలి ఎట్లా ఉంది? ఆకలి కాయలు ఉంది. ఓకే, చెమటలు ఎక్కువ వస్తాయమ్మా? ఊరికి అలసిపోతూ ఉంటారా? అంటే అసలు అలసిపోయినప్పుడు ఎప్పుడు నీరసంగా ఉంటుంది. ఇంతకుముందు ఎక్కడన్నా మందులు వాడినరా? ఇంగ్లీష్ మందులు వాడినా కానీ అవి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ నుండి వస్తున్నారు? మారడం వల్ల ఇది ఎట్లా తెలిసింది ఇక్కడ? మా ఆశావర్క చెప్పిండు, హోమియోపతి వాళ్ళు ఆయుర్వేద మందులు ఇస్తాను, అక్కడ ఉంచుకోండి అక్క ఒకసారి చూడండి అంటే వచ్చినాము. ఎలాంటి బాగుండే సారు. ఈసారి చెడ్డ కొత్త చూసుట్లా మాకు తక్కువ అయింది. ఇప్పుడు మస్తు ఆరోగ్యం మంచిగా అయిపోయింది. మీరు ఇక్కడ మంచిగా ఉంచవలసింది ఆరోగ్యంగా. తగ్గింది. కాళశ్రాంపూర్ మండలం మావురాతను ఒక అతను చెప్పబట్టే నేను ఇక్కడ పెద్దపల్లి గవర్నమెంట్ ఆయుర్వేదిక వైద్యశాలకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటాను. నేను రోజుల నుంచి చేయించుకుంటున్నా. దాదాపు 80% తగ్గిపోయింది. ఎలర్జీ, సోరియాసిస్ కాబట్టి అన్ని హాస్పిటల్లో కొట్టి తిరిగిన, కమల్ ఒకటి హైదరాబాద్ ఎక్కడ అంటే అక్కడ ట్రీట్మెంట్ చేస్తారంటే ప్రతి ఒక్కటి తిరిగి లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి లాస్ట్కు వశపడక సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు మళ్ళా కొత్త మావరాతని చెప్పబట్టే పెద్దపల్లికి వచ్చిన. ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది వాడబట్టి. ఒక 80% తక్కువైంది. మంచిగా మందులు వాడితే మంచిగా అవుతుంది. ఓకేనా? నేను డాక్టర్ ప్రభాకర్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. సో ఈ పేషెంట్ వెన్నపల్లి నుంచి వచ్చారు మన దగ్గరికి. దాదాపు ఒక 45 days నుంచి మన దగ్గర మందులు వాడుతున్నాడు. ఇతనికి షుగర్ ఉండే. ఈ డయాబెటీస్కి చాలా చోట్ల ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా ఆయనకు అంత సాటిస్ఫైడ్ రిజల్ట్స్ అనిపించలేదు. మన దగ్గరకు వచ్చి దాదాపు 45 days నుంచి వస్తున్నాడు. మన మెడిసిన్స్ వాడిన తర్వాత షుగర్ దాదాపు కంట్రోల్కి వచ్చింది 90%. సో పేషెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇతనికి అసోసియేటెడ్ ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కొలెస్ట్రాల్, ఈవెన్ బీపీ కూడా. అవి కూడా మెల్లమెల్ల కంట్రోల్కి వస్తున్నాయి. సో పేషెంట్కి చాలా హ్యాపీగా ఉంది మన మెడిసిన్స్ వాడడం. अच्छा कम हो गया, अच्छा है। ये पेद्दापल्ली का ये यूनानी हॉस्पिटल है ना, ये अच्छा दिख रहा है, अच्छा आ रहा है, हम लोग को कम हो रहा है। हाँ, अच्छा दिख रहा है, पूरा कम हो गया, पूरा कंट्रोल हो गया। ये लगाने से यहाँ रहने से अच्छा दिख रहा है, हम लोग को आराम है, अच्छा है, दिख रहा है। डॉक्टर को शुक्र, बहुत शुक्र है। Known case of hypertension, diabetes and hyperthyroidism. అయితే షుగర్ కోసము మేము ఇంతకుముందు మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ అలోపతిగా వాడేది. కాకపోతే అప్పుడు HbA1c టెస్ట్ చేయించినప్పుడు కూడా 7 to 8 ఉండేది. తర్వాత యునానీ ట్రీట్మెంట్ షుగర్కు స్టార్ట్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ 3 months తర్వాత HbA1c టెస్ట్ చేపిస్తే విత్ ఇన్ నార్మల్ లిమిట్స్లో వచ్చింది. అయితే ఇంతకుముందు తనకు లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిసరైడ్స్ కూడా ఎక్కువ ఉండే. దీనికి యునానీ మెడిసిన్ అయితే ఇవ్వలేదు, కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. ఫిజికల్ యాక్టివిటీస్ కానీ డైట్ కంట్రోల్ కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. మళ్ళీ రిపీట్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేపిస్తే ఇది కూడా నార్మలే వచ్చింది. థైరాయిడ్ మెడిసిన్ సంబంధించి దానికి సంబంధించిన హైపోథైరాయిడ్ ఉంది. థైరాయిడ్ది అదొకటి అయితే కంటిన్యూ చేస్తున్నారు. 40 లివర్ కోసం
కొంచెం అంటే అవి కూడా వాడుతున్నా ఇవి కూడా వాడుతున్నా బీప్సా. అదే షుగర్ వల్ల ఎటువంటి ఆపరేషన్ ముందు కాళ్ళు లేవపోయి కాలు కూడా ఎత్తుతా మంచి చక్కగా నేను కాళ్ళతో తిరగలుగుతాను, కాళ్ళతో నడవగలుగుతాను. నేను రమేష్ మాస్టర్ని పట్ల మాతృ అడగండి మందు తీసుకున్నాను షుగర్ గురించి. నా షుగర్ బాగా తక్కువ ఉంది, ఇప్పుడు నార్మల్ పొజిషన్ ఉంది. నా బీపీ కూడా చెక్ చేస్తాను, బీపీ కూడా తక్కువ ఉంది. నాకు ఎటువంటి ఆపద లేదు, నాకు ఎక్దమ్ రిలాక్స్గా ఉన్నాను. గురించి కటింగ్ అయిపోతే ఇట్లా వేలు 10 సార్లు పోయినాము ట్రీట్మెంట్ కొరకు నెలకోసారి. కానీ ఇక్కడ మాకు మారుతి సార్ చేయబట్టి తొందరగా నయమైంది. 2 నెలల్లో కవర్ అయిపోయింది, వేలు జాయింట్ అయిపోయింది, ఇప్పుడు మంచిగా ఉంది. అక్కడ అది అయిపోయిన తర్వాత మేము కుంభమేళకు కూడా వెళ్ళొచ్చినాము. అక్కడ కూడా నడవడం కనుక చాలా బాగా మైళ్ళ కొద్ది ఉండే బాగానే నడిచిండ్రు.